రామాయణాన్ని వినాలి. గురుగారు ఒక కాల్ వస్తుంది, కాల్ చెప్పండి. హలో హలో, నమస్కారం అండి, మీ పేరు? నమస్కారం అండి. మీ పేరండి? నా పేరు శివలీల అండి. శివలీల గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను ఇక్కడ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. సో మనతో పాటు బ్రహ్మశ్రీ కురవి గోపికృష్ణ గారు ఉన్నారు. గురుగారు చెప్పేది మొత్తం వింటున్నాను, చూస్తున్నాను టీవీలో లైవ్. ఓకే అండి, కొంచెం టీవీ వాల్యూమ్ తక్కువ చేసి మాట్లాడండి. గురుగారు నమస్కారం సార్, నాదొక చిన్న సందేహము. చెప్పండి. విష్ణుమూర్తి చాలా అవతారాలు ఎత్తారు కదా, అవునండి. కానీ రాముడు అవతారమే అన్ని అవతారంలో కల్లా గొప్పది అంటారు, ఎందుకో చెప్పగలరా గురుగారు? అంటే రామచంద్ర స్వామి ఆవిర్భవించక ముందే రామనామం ఉన్నదమ్మా. అంటే భగవంతుడి యొక్క అవతారాలు చాలా ఉన్నాయి. దానిలో పూర్ణావతారం, పరిపూర్ణావతారం, అంశావతారం, కళావతారం, కంశాంశావతారం, ఇలాగా మనకి విష్ణుమూర్తి యొక్క అవతారాలు కొన్నిగా హద్దుగా పెట్టుకున్నాం. భాగవతంలో 21 అవతారాలు ఉన్నాయి. సత్యనారాయణ స్వామి వారు విష్ణుమూర్తి రూపమైనా మనం దానిలో లెక్క పెట్టుకోలేదు. వెంకటేశ్వర స్వామి వారిని కూడా లెక్క పెట్టలేదు. ఇక్కడ మత్స్య శిక్షణ కోసంగా రామావతారం వచ్చింది. తల్లిదండ్రుల దగ్గర ఎలా ఉండాలి, భార్య దగ్గర ఎలా ఉండాలి, పిల్లల దగ్గర ఎలా ఉండాలి, మానవులకి నేర్పటానికే రామావతారం వచ్చింది. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. సో గురుగారు మనం ఇప్పటిదాకా కంటిన్యూ